రేపేం జరగనయిందో నీకు తెలియదు. నీ జీవం ఏ పాటిది, అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది నీ జీవితం. కాబట్టి సరైనటువంటి సిద్ధపాటు కలిగి ప్రభు పిలిచినప్పుడు ప్రభు పిలుపు లోపడాలి. ఆ సిలువలో దొంగలు ఇద్దరున్నారు. ఆ రెండో దొంగ అన్నాడు, మేము చేసిన దానికి మేము శిక్ష అనుభవిస్తున్నాము, ఈయన ఏ పాపం చేయలేదు. యేసు నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని కన్యాళ్లతో ప్రార్థిస్తే ప్రభు అన్నాడు, నేను నువ్వు నాతో పాటు పరదేశంలో ఉంటావు అన్నాడు. కొంచెం సమయమే, అరగంట కావచ్చు, పావు గంట కావచ్చు, 10 నిమిషాలు కావచ్చు, ఆయన చేసిన పాపానికి పశ్చాత్తాపడుతున్నాడు కనుక దేవుడు ఆయన్ని కనికరించాడు. క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఈరోజు అయినా సరే నువ్వు మనస్ఫూర్తిగా యేసుక్రీస్తుని హృదయంలో చేర్చుకొని, అయ్యా నీకు ఆయాసకరమైన మార్గం నాలో ఉంటే తొలగించు ప్రభువా. ధనవంతుడు సుఖవంతమైన జీవితాన్ని జీవించాడు, అది తప్పు కాదు, కానీ ఇతరులను ప్రేమించాలి, ఇతరులకు సహాయం చేయాలి, ఇతరుల కష్టార్జితాన్ని దొంగిలించకూడదు, ఇతరుల ఇళ్ళు కూల్చి నువ్వు ఇళ్ళు కట్టుకోకూడదు. దేవునికి నచ్చనిదన్నమాట. దేవునికి నచ్చని పనులు మనలో ఏమన్నా ఉంటే ఇతరులు చెప్పక మునిపే మనం సరి చేసుకుంటూ యేసుక్రీస్తు వారికి మన హృదయంలో చోటు ఇవ్వాలి. ఎందుకంటే ఈ లోకంలో దేవుడు క్షమించిన పాపం అంటూ ఏదీ లేదు. ఎంత ఘోర పాపినైనా, ఎంత గొప్ప పాపానైనా దేవుడు క్షమిస్తాడు. కానీ చనిపోయిన తర్వాత ఇక నువ్వు ప్రార్థన చేసిన దేవుడు నీ ప్రార్థన వినడం. కాబట్టి మేలుకో.